నుంచి ఉద్యోగాల కోసం అంటే చనిపోయిన కార్మికుని పిల్లలు గాని లేదంటే ఇన్వాలిడేట్ అయినటువంటి కార్మికుల పిల్లలు 10, 11, 12, 1 4 నెలలకు సంబంధించినటువంటి 100 మంది వేసుకున్నా గాని 400 మంది ఈరోజు మన మెడికల్ అన్ని కంప్లీట్ అయిపోయి ఆ ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు లేదు. ఏమన్నా అంటే మన పైసలతోటే రవీంద్ర భారత్కా లేకపోతే ఇంకొక చోటికా హైదరాబాద్ పిలిచి దాంతో పాటు ఇంకొన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు చేసి మన డబ్బులే పెట్టేసి 6 నెలలకు ఒక్కసారి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటుగా మిత్రులారా, ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 2012లోనే గుర్తింపు సంఘంగా అయి ఈరోజు మ్యాచింగ్ గ్రాంట్ని కూడా ఇప్పించినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మీరు ఈరోజు ఎవరైతే కార్మికుడు గని ప్రమాదంలో చనిపోతుండో దేశంలో ఎక్కడా లేనటువంటిది ఒక్క సింగరేణిలోనే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలోనే ఒక ఒప్పందం కుదుర్చుకొని మనం 10 లక్షల కుటుంబానికి ఇస్తే ఇంకొక 10 లక్షలు సింగరేణి యాజమాన్యం ఇచ్చి 20 లక్షలతో ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది ఆర్థికంగా. అలాగే గనికి వచ్చిన తర్వాత మస్టర్ పడిన తర్వాత మస్టర్ అవుట్ పడే లోపల ఆ కార్మికుడికి ఏమన్నా ఇబ్బంది జరిగినట్లయితే హాస్పిటల్లో జాయిన్ చేసినాక 24 గంటల లోపు చనిపోయినట్లయితే అతనికి కూడా ఆన్ డ్యూటీలోనే ఈ యొక్క మరణంగా గుర్తించి అతని కుటుంబానికి మనం 7.5 లక్షలు ఇస్తే ఇంకొక 7.5 లక్షలు యాజమాన్యం ఇప్పించేటట్టుగా 15 లక్షలతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేటువంటిది ఇది దేశంలో ఎక్కడా లేనటువంటిది ఒక్క సింగరేణి కార్మికులకు మాత్రమే వస్తున్నటువంటిది. అంతేకాకుండా ఈరోజు ప్రమాద బీమా అనేటువంటిది మొన్న కూడా చెప్తున్నాడు, అంటే సిగ్గన్ను ఉండాలి. మా హయాంలో ₹1 కోటి ప్రమాద బీమా తీసుకొచ్చినామని చెప్తా ఉన్నాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే 60 లక్షల రూపాయలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం. అది ఎక్కడో కాదు, శ్రీరాంపూర్ లో రెస్క్యూకు పోయినటువంటి 2 కార్మికుల సోదరులు చనిపోయినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి వాళ్ళు లోన్ తీసుకున్నటువంటి వాళ్లకు ₹1 కోటి వరకు ఒక్కతనికి వస్తే 70,000 రూపాయలు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడుకున్నందుకు ఆయనకి ఇంకొక 10 లక్షలు, అంటే 70 లక్షలు ఒక్కతనికి ₹1 కోటి పైన ఇంకొకతనికి వచ్చినటువంటిది ఆ రోజు అమలు జరిగిందే. ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని 60 లక్షల నుంచి ఈరోజు ₹1 కోటి పెంచారు. దాన్ని కూడా మేమే చేసినాం మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్నది అనేటువంటి. ఆ రోజు మనం చేసినటువంటి ఆ ఒప్పంద ప్రక్రియనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి వాళ్లకు మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు ₹1.5 కోటి పెంచింది. నువ్వు కోటి అంటున్నావు కదా, ఈరోజు మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు ₹1.5 కోటి పెంచింది. కాబట్టి మనం ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్తాను. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకో